చేసే ఛానల్ ఆయన. రెండు పార్టీలకు వర్తిస్తుంది. ఎవరు కూడా వన్ సైడెడ్గా ఒక పార్టీకి భజన చేయొద్దు, న్యూట్రల్గా ఉండాలని రిక్వెస్ట్ చేస్తున్నాం మేము కూడా. అదే రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఇప్పుడు నిన్న మీరు ఒక వీడియో చూశానండి మీది, ఒక ఛానల్ ఇంటర్వ్యూలో చాలా ఎమోషన్ అయ్యారు. మీ పాపని బాబుని గుర్తు తెచ్చుకుని మీ పాప ఇక్కడ నుంచి చాలా ఇబ్బంది పడుతూ వేరే కంట్రీకి వెళ్ళి చదువుకుంటుంది అనేది ఒకటి, అలాగే మీ బాబును ఉద్దేశించి కూడా మీరు కన్నీరు పెట్టుకున్న పరిస్థితి చూసాం. నిజంగా ఎందుకు అంత ఎమోషన్ అయ్యారు అంటే ఏ సందర్భం అది? తల్లి కొడుకుల ఫోటోల్ని న్యూడ్గా మార్ఫింగ్ చేసి కొడుకుకు పెడితే ఎలా ఉంటుంది ఆ తల్లి పరిస్థితి? ఎంత దిగజారిపోయారు కూటమి ప్రభుత్వం వాళ్ళు, అర్థం చేసుకోండి. ఎంత దూరానికి వీళ్ళు వెళ్ళిపోయారు ఒకసారి చూడండి. ఒక మహిళ అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక ఇది దొంగ దెబ్బతీయటం కాదా? మాకు చేత కదా అలా చేసి పంపించడానికి. అలా చేస్తే తప్పు. మాకు విలువలు ఉన్నాయి, మా నాయకుడు కూడా విలువలు నేర్పించారు. అందరం కూడా పొలిటికల్గా ఫైట్ చేస్తాం, పొలిటికల్ ఇష్యూస్ మీద ఫైట్ చేస్తాం. ఇలా పిల్లల మీద కుటుంబం మీద దెబ్బ కొట్టే మాటలు మాట్లాడటం అనేది చేతగాని దద్దమ్మలు చేసే పని. కన్క్లూడ్ చేసే ముందు మిమ్మల్ని ఒక మాట అండి. బేసిక్గా మీరు పదే పదే అంటున్న మాట ఏంటంటే రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది, మా పార్టీ నేతలందరినీ కూడా రెడ్ బుక్లో రాసిన విధంగా అరెస్టులు చేస్తున్నారు అని. ఆ రెడ్ బుక్లో రోజా గారి పేరు కూడా ఉందని అనుకోవాలా? ఫస్ట్ ఉంటుంది పేరు, దాంట్లో సందేహం లేదు. ఈరోజు మిథున్ రెడ్డి గారి అరెస్ట్ ఏంటండి? అక్రమ అరెస్ట్ కాదా? ఈరోజు ప్రభుత్వం మద్యం అమ్మితే కమిషన్లు ఇస్తారా, ప్రైవేట్ వ్యక్తులు అమ్మితే కమిషన్లు ఇస్తారా? రెండోది, మీరు ఏదైతే మద్యంలో గోల్మాల్ జరిగిందంటారో అన్ని డిస్టిలరీకి చంద్రబాబు నాయుడే పర్మిషన్ ఇచ్చాడు కదా, మరి వాళ్ళెవరి మీద ఎందుకు కేసులు పెట్టకుండా కేవలం వైఎస్ఆర్సీపీ నాయకుల మీద, కొంతమంది అఫీషియల్స్ మీద ఎందుకు పెడుతున్నారు? ఆ డిస్టిలరీస్ ఓనర్స్ మీద ఎందుకు కేసు పెట్టలేదు? నాసిరకం మందుతో ప్రాణాలు తీసామన్నప్పుడు అవి ఎందుకు ముగించలేదు? ఈరోజు వాళ్ళకే ఎందుకు మీ ప్రభుత్వంలో కూడా ఆర్డర్లు ఇచ్చి ఈరోజు మద్యాన్ని అమ్మకాలు చేస్తున్నారు? ఈరోజు ఈ మద్యం మాఫియా, మద్యం సిండికేట్లకి సపోర్టివ్గా ప్రభుత్వంలో ఉన్న మద్యాన్ని తీసుకొచ్చి వాళ్ళ చేతికిచ్చి 43,000 బెల్ట్ షాపులు మళ్ళీ పెట్టించి, పర్మిట్ రూములు పెట్టించి, 5 స్టార్ హోటల్స్లో ఫీజెస్ తగ్గించి మందు విచ్చలవిడిగా చేసుకుంటూ 9% పెంచుకొని అలాంటి చంద్రబాబు నాయుడికి లంచాలు ఇస్తారా? ప్రభుత్వం నుంచి మద్యం అమ్ముతూ లిమిటెడ్ టైంలో 43,000 బెల్ట్ షాపుల్ని రిమూవ్ చేసి, పర్మిట్ రూముల్ని రిమూవ్ చేసి, మద్యం షాపుల్నే 33% తగ్గిస్తే మీకు లంచాలు ఇస్తారా? ఇది కేవలం చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా గట్టిగా నిలబడ్డామని పెద్దిరెడ్డి ఫ్యామిలీకి కానీ మా ఫ్యామిలీకి కానీ వేధించడం కాదా? అక్రమ కేసులు కాదా నేను అడుగుతున్నా. అలాగే నిన్న మీరు చూశారు మా భానుప్రకాష్ గొడవ ఏంటి? ఒకరోజేమో జాయింట్ జార్లో బియ్యం దొంగ దొరికాడు అమృతరాజు, 4వ రోజు రాజంపేట నుంచి నగిరి వరకు 7 టిప్పర్లు అంటే ఎంత పెద్ద స్థాయిలో వస్తాయో మీకు తెలుసు, ఎంత పెద్ద సైజులో. మరి ఆ టిప్పర్లలో వచ్చిన ఇసుక పట్టుకున్న వ్యక్తులు ఇద్దరూ కూడా అమృతరాజు, నాడారు. ఆ అమృతరాజు ఎవరో నాకు తెలియదు అంటాడు, అవి వైసీపీ వెహికల్ అంటారు. చూడండి అమృతరాజు అనేవాడు ఇక్కడ ఉన్నాడు, వాళ్ళ నాన్నతో ఉన్నాడు, 2009 నుంచి ఉన్నారు, తర్వాత కొడుకుతో ఉన్నాడు. సో వీళ్ళు బియ్యము, ఇసుక, లిక్కరు మాఫియా చేసేవాళ్ళు. వాళ్ళ తమ్ముడు మైకేల్ వాళ్ళ నాన్నతో ఉన్నాడు. వీళ్ళంతా ఎన్ని కేసులు ఉన్నాయి, వీళ్ళ మీద పీడీ యాక్ట్లు ఉన్నాయి, వీళ్ళతో ఎందుకున్నారు? నానా కొడుకులతో ఇన్ని సంవత్సరాలు వాళ్ళతో ఉండి వాళ్ళు పట్టుబడితే అవి వైసీపీ వెహికల్స్ అంటాడు. ఇదో గంజాయి కింగు, తెలుగు యువత, పుత్తూరు అబ్బాయి, మా గవర్నమెంట్లో కూడా వైజాగ్లో ఎక్కడ 26 కిలోలు దొరికాడు. మొత్తము డ్రగ్స్, గంజాయి, బియ్యము అన్నీ మాఫియా చేసేది నీ రైట్ హ్యాండ్లు. వాళ్ళు దొరికిపోతే
వాళ్ళు ఎవరో మాకు తెలీదు, వాళ్ళు వైసీపీ వాళ్ళ వెహికల్స్ అని సిగ్గులేక చెప్తాడు. మరి మా మనుషులైతే నీ ఫోటో ఎందుకు ఇప్పుడు? ఏ రోజు చూడు, మీ బర్త్డే రోజు వేశారు. ఏ పేపర్లో వేస్తారు ఇది? ఈనాడు పేపర్లో వేశారు, న్యూస్ టుడే. నీకు యాడ్ ఎందుకు ఇచ్చాడు? మా పార్టీ వాడు నీకెందుకు యాడ్ ఇచ్చాడు? అలాగే ఆంధ్రజ్యోతి పేపర్లో అమృతరాజు, మా పార్టీ వాడైతే నీకెందుకు యాడ్లు ఇచ్చాడు? జాయింట్ జారీ ఇతంది కాదా? ఈయన రెస్టారెంట్లో పట్టుకోలేదా 13,000 టన్నులు?